హాయ్ అండి, పూర్ణం బోలు తయారు చేస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ కప్పుతో ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు రైస్ 4 అవర్స్ ముందు నానబెట్టుకుని ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నానండి. ఇలా థిక్గా చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసి కలుపుకుందాము. ఎందుకంటే బోర్లు కలర్ వస్తాయండి, లేదంటే వైట్గా ఉంటాయి. నేను ఈ కప్పుతో 1.5 కప్పు శనగపప్పు తీసుకుని 3 గంటల సేపు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఉడకపెట్టుకుందాము ఈ శనగపప్పుని. పప్పు ఉడకపెట్టేసుకున్నానండి. దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. నేను ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్స్ బెల్లం తీసుకున్నానండి. పప్పుని మెత్తగా చేసేసుకున్నానండి. ఇప్పుడు పోను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె వేడెక్కాక బెల్లం వేసుకుందాము. బెల్లం మెల్ట్ అయ్యాక అప్పుడు ఈ పప్పు వేసుకోవాలండి. బెల్లం మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు పప్పు వేసేసుకుందాము. ఈ పూర్ణం గట్టిగా అయ్యే వరకు తిప్పుకోవాలండి. పూర్ణం రెడీ అయిపోయిందండి. ఇలా గట్టిగా ఉండాలండి. కొద్దిగా పూర్ణాన్ని తీసుకుని ఇలా బాల్స్గా చేసుకున్నానండి. ఇప్పుడు బూరెలు ఎలా వేయాలనేది చూద్దాము. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కాక బూరెలు వేసుకుందాము. ఆయిల్ మరిగిందండి. ఇప్పుడు బూరెలు వేసుకుందాము. నేను ఒక వాయి వేసానండి. ఇలాగ అన్ని బూరెలు వేసుకోవాలి. బూరెలు రెడీ అయిపోయినాయండి. నాకు పెద్దగా వేయడం రాలేదు. మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి నాకు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.